నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా. అయితే ఏప్రిల్ నెల 2025 మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. అమ్మో, ఏప్రిల్ నెల వచ్చేసింది, మాకెలా ఉంటుంది, మాకెలా ఉంటుంది, కష్టాలు తీరిపోతాయా, సుఖాలు వస్తాయా, సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది. అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు, దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి, ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి, ఇచ్చే ఫలితాలేంటి, ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. మీ ఉత్సాహం కూడా అర్థమైంది. అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా. ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ ఫలితాలు, తర్వాత పరిహారాలు చెప్తాను. దీంతో పాటు విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఆరోగ్యము, కుటుంబము, రాజకీయాలు, దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను. తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను. అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక, ముందుగా సూర్యుడు మీన రాశిలో ఏప్రిల్ 13 వరకు ఉంటాడు. ఆ తరువాత అంటే 14వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. తరువాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు. కుజుడు ఏప్రిల్ 4వ తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు. తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ 10 వరకు వక్రస్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు. గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు. శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ 19 వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే రాహు కేతువులు మీనంలోను కన్యా రాశుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు. అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక, కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి, ఉత్సాహము, కొత్త అవకాశాలు వస్తాయి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి. తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు, అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు. అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది? రాజకీయ నేతల మీద, ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతోంది. ఇవి గ్రహస్థితులు, గ్రహాలు మారిన వారి వారి స్థితులు. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఏప్రిల్ నెల 2025 కొత్త సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు వ్యక్తిగతంగాను ఆరోగ్య స్థితులు, వ్యాపార స్థితులు, రాజకీయ స్థితులు, దేశకాలమాన పరిస్థితుల్లో ఆర్థికంగా ఎలా ఉండబోతోంది, వ్యవసాయదారులకు ఎలా ఉండబోతోంది అనే అంశంలో
తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త కొత్త కోర్సులు కానీ, విదేశ చదువులకు కానీ ఇది చాలా మంచి సమయము. తక్షణమే నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రమోషన్స్ మెరుగుపడతాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్యాకేజీలు పెరుగుతాయి. ఇంక్రిమెంట్లు కూడా ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది. కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకున్నాక ఒత్తిడిని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒత్తిడిని కూడా తట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కొత్త వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలనుకున్నా, విస్తరణ చేసుకోవాలనుకున్నా ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఇక్కడ కొంతమంది వ్యాపారాలకు అంటే క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు, జ్యువెలరీ, క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వారికి మాత్రము విస్తృతమైన, విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యవసాయదారులకు చూస్తున్నట్టయితే మీరు మీ నిష్పత్తిలో అంటే మీరు వ్యవసాయము పంటలు పండించే నిష్పత్తిలో కొంచెం మార్పు చేర్పులు వస్తాయి. అంటే మీరు పెట్టే ధనము, వేసే పంట వీటిలో మార్పు చేర్పులు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. నీటికి సంబంధించినటువంటి ఎద్దడి వచ్చే అవకాశము, సమస్య వచ్చే అవకాశం ఉంది. ముందస్తు చర్యలు తప్పనిసరిగా పాటించుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మీకు అనారోగ్య సమస్యలు మాటమాటికి వచ్చే అవకాశం ఉంది. మీరు గతంలో నెగ్లెక్ట్ చేసి ఉంటే అవి తిరిగి మళ్ళా పునరావృతం అవుతాయి కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ ఈ సమయంలో తప్పనిసరిగా తీసుకోండి. దాంతోపాటు మీ ఆహార వ్యవహారాల్లో మార్పులు చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది స్ట్రీట్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు, స్లో ఫుడ్లు, ఈ ఫుడ్లు, ఆ ఫుడ్లు అనేది ఇష్టానుసారంగా తీసుకుంటే నష్టపోయేది మీరే, తర్వాత బాధపడేది మీరే కాబట్టి మీ యొక్క ఆహారాల్లో మార్పులు తీసుకోండి. ఏది పడితే అది తినడం కాకుండా ఇవే తినాలి, ఇవే చెయ్యాలి అనే నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. లేదు అంటే అది మీ ఇష్టము. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న గొడవలు కూడా ఉండబోతున్నాయి. అది తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే పార్టీల మార్పుల వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంటోంది. కొంతమంది రాజకీయ నాయకులకు ఊహించని పరిణామాలు, అన్ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ మీరు భరించవలసిన పరిస్థితి. మీరు ఊహించలేరు. గతంలో అనుభవించలేని పరిస్థితులు ఇప్పుడు మీరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక నూతన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. ప్రభుత్వ రంగ అభివృద్ధికి ఇది అనుకూలమైన పరిస్థితి. అయితే ఈ రాశిలో ఉండే వారికి శుభాశుభ ఫలితాలు, ముందుగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మరి అశుభ ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. రాజకీయంగా అస్థిరత ఏర్పడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని పూజ చేయండి. ఎందుకు అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు, నష్టాలు గోచరిస్తున్నాయి కాబట్టి అది కొంత సానుకూలమవుతుంది. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలనే ఈ మాసమంతా ధరించే ప్రయత్నం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.